తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్న దేవుడు దివంగత ఎన్టీ రామారావు అని ఆ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. సినీ రంగంలో రాణిస్తున్న సమయంలోనే రాజకీయంగా అడుగుపెట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ కారణంగానే బీసీలు, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ తెలిపారు. తనలాంటి వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నతుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. నందమూరి తారక రామారావు గురించి మీకు తెలియందేం లేదు. సినిమా నటుడుగా భారతదేశంలోనే ఒక ఒరవడి సృష్టించాడు. ఆయన ఏ వేషం వేసినా, ఏ పాత్ర పోషించినా ప్రజలకు సంబంధించినటువంటి పాత్ర అందులో ఇముడుంది. భారతంలో కానీ, రామాయణంలో కానీ, అలాగే సాంఘిక సినిమాల్లో కానీ ఆయన ఏది చెప్పినా కూడా దుర్యోధనుడు పాత్ర వేసి కులమా అర్హతను నిర్ణయించున్నది సుయోధన అని ఆయన చెప్తుంటే డైలాగు ప్రజల కోసం, అంటే కులమైన అర్హతను పెట్టేది. కులం ద్వారా అర్హత వస్తుందా అని ప్రశ్నించినటువంటి వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు. ఏ పాత్ర వేసినా సరే ఆయన. అలాగే కర్ణుడు వేసినా నేను శూద్రుడినైనా నా మీద వివచ్చ, శూద్రుడిని కాబట్టి నేను ఇన్ని ఇల్లు విద్యలు నేర్చుకొని ఉన్నా కూడా నేను ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారా అని ప్రశ్నించగలిగినటువంటి పాత్రలు ఎన్ని. రాజు పేద నుంచి రాజుగాను పేదగాను. అలాగే రాజకీయాల్లోంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రత్యేక ఒరవడి ఆయన తీసుకొని వచ్చాడు. నేను రాజకీయాలకు 60 సంవత్సరాలు సినిమా జీవితంలో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి దేవుళ్ళు వారికి నేను ఏం సేవ చేయాలని ఆలోచించి, ఓహో ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వాతంత్ర ఫలాలంటే ఏమిటో తెలియనటువంటి జనం ఉన్నారు. అధికారం అంటే ఏమిటో తెలియనటువంటి జనం ఉన్నారు. గతంలో పాలకులు వారు చేసిందే చట్టం, వారు అనుభవించిందే రాజకీయంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారే ఎప్పుడైనా వారి కుటుంబ సభ్యులే వారే రాజ్యానికి వస్తున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టి మొట్టమొదట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన చేయగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఇదే. కానీ ఆయన భారతదేశం స్థాయిలో చేయగలిగితే ఈ యొక్క వ్యవస్థని, రిజర్వేషన్ని భారత స్థాయిలో కూడా మార్చగలిగి ఉండేవాడు. ఆయన చెప్పింది ఎవరైతే వెనుకబడిన వర్గాలు కులవృత్తులు ఉన్నారో, మానవునికి సేవ చేసేటటువంటి కులాలు ఉన్నాయో, స్వచ్ఛందంగా ఒక చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, అలాగే ఈ కులాలన్నిటికి కూడా రాజ్యాధికారంలో నేను రిజర్వేషన్ ఇస్తున్నానని 30% రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి మహనీయుడు, బీసీలకు దేవుడు ఎన్టీ రామారావు గారని చెప్పక తప్పదు. అలాగే మహిళామణులకి ఆస్తులు హక్కు లేదు, పురుషులకు హక్కు ఉండేది. అటువంటి దాన్ని అది న్యాయం కాదు. వారికి కూడా మహిళామణులకు కూడా స్వాతంత్రంలో మన ఆస్తుల హక్కు కల్పించాలి అని రాజకీయ రిజర్వేషన్లతో పాటు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి ఘనత అయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.